స్తోత్రాలు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమందు దేవుని మహాకృపను బట్టి ఈ 3వ రోజు ఉపవాసకుడు కొరకు ప్రయాసతో వచ్చిన మీకు అందరూ ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగంలోంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి మన ప్రభును స్తుతిస్తూ 51వ కీర్తన 6వ చరణం. 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుము. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, బిడ్డలారా, 51వ కీర్తన అనేది చాలా ప్రత్యేకమైనది. మనందరికీ తెలుసు, పలుసార్లు లేఖనాన్ని మీద మనం వాక్యాన్ని ధ్యానం చేశాం. సో మరొకసారి ఈ ఉపవాస కోడికలు, ఈ ఉపవాస శుద్ధీకరణ కోడికలు, ఉపవాస విజ్ఞాపన కోడికలు, ఈ ఉపవాస కోడికల్లో మనం దేవుని పాదాల దగ్గర ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుము. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరించు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన చెప్పండి? దావీదు మహారాజు. ఈయన మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు. విలువతో కూడిన వ్యక్తి, పోరాటములో జయ జీవితం కలిగిన వ్యక్తి, మంచి రచయిత, గాయకుడు, మంచి సౌందర్యం కలిగిన వాడు, యుద్ధశూరుడు. ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక రాజు ఈ ప్రార్థన చేయటం ఏంటి ఆశ్చర్యం? దావీదు మహారాజును మనం చూస్తే ఆయన మంచి రచయిత, గాయకుడు, చెప్పండి, ప్రార్థనాపరుడు, యుద్ధశూరుడు, సౌందర్యం కలిగిన వాడు. ఇన్ని లక్షణాలు కలిగిన వాడికి ఈ ప్రార్థన ఎందుకు? ఈ ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నువ్వు అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యమును కోరే దేవుడు. కల్మషం ఉంటే కడుక్కోమని చెప్తున్నావే. నువ్వు అంతరంగములో సత్యాన్ని కోరేవాడివి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అంతరంగములో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సత్యం ఉండాలి. సత్యం అంటే ఎవరు? దేవుడే. సత్యమైన దేవుడు ఎక్కడ ఉండాలి? అంతరంగములో ఉండాలి, హృదయపు లోపల ఉండాలి. పైన ఉంచుకోవటం కాదు. ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నామండి, షర్ట్ వేసుకున్నాం, ప్రార్థన అయిన తర్వాత దీన్ని ఇడిసి అక్కడ తగిలిస్తాం, అయిపోద్ది. మరలా రాత్రి కంటే మరలా ఒకటి తగిలించుకుంటాం, మంచిదే. రేపంటే రేపటికి ఇంకొకటి తగిలించుకుంటాం, మంచిదే. కానీ అంతరంగములో ఉండవలసిందేంటి? సత్యం. సత్యాన్ని పదే పదే తీసి మార్చి తగిలించేది కాదు. సత్యం అనేది స్థిరమైనది. అది అంతరంగములో సత్యం ఏమై ఉండాలంట? స్థిరపడి ఉండాలి, స్థిరమై ఉండాలి. అంతరంగములో స్థిరంగా ఉంటే సత్యం అనేది
ఆ వ్యక్తి ఎన్నడూ తన జీవితంలో తొట్టిల్లడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? అంతరంగములో ఏముంది? దేవుడు ఉన్నాడు, సత్యమైన దేవుడు ఉన్నాడు, న్యాయమైన దేవుడు ఉన్నాడు, లోపము లేని దేవుడు ఉన్నాడు. బిడ్డలారా, మోసము, కామము, క్రోధ, మాతమత్యారాలు ఇలాంటి చెడు వ్యసనాలు లక్షణాలు కలిగిన వాడు మన దేవుడు కాదు. మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు. ఆయనలో పాపమును పట్టుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేసి వెంటాడి వెళ్ళేవాళ్ళు. సమాజంలో చూసేవాళ్ళు, ఓహో వీళ్ళు కూడా యేసుప్రభుని వెంటాడుతున్నారు, యేసుప్రభుని వెంబడిస్తున్నారు అనుకున్నారంట. కానీ వాళ్ళు యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఎక్కడైనా తప్పు చేస్తాడేమో, పొరపాటు చేస్తాడేమో, ఏదైనా తొందరపడి పని చేస్తాడేమో, తొందరపడి ఏదైనా చేస్తాడేమో, లేదు తొందరపడి మాట అంటాడేమో, ఏదో ఒకటి ఆయనలో తప్పును పట్టుకోవాలి. తప్పును వెతుకుతూ ప్రభు వెంట తిరిగారు. ఓ సందర్భం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నాలో పాపముందని మీలో ఎవరైనా రూపించగలరంటే నోరు మూసుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే అంతరంగములో ఏం కోరుకుంటాడు దేవుడు? సత్యాన్ని. ఇప్పుడు ఎందుకు నా పాపము పోవునట్లు నన్ను పరిహరించు, నన్ను శుద్ధిని చెయ్యి, నన్ను కడుగు, నన్ను హిస్సోపు కంటే హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, శుద్ధి చెయ్యయ్యా, కడుగయ్యని ఎందుకు ఈ రాజుగారు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు అంటే, అంతరంగం ఏమైపోయింది చెప్పండి? ఏమైంది? పాడైంది, పాపముతో నిండిపోయింది. అంతరంగములో ఉన్నది ఆత్మ వెళ్ళిపోయింది, పాపముతో చెడిపోయింది. ఇప్పుడు ఆ చెడిపోయిన మనసు కలిగిన రాజు, పడిపోయిన మనసు కలిగిన రాజు ఏమీ చేయలేననుకుంటానికి వీలు లేకుండా అసలు ఆ సంగతే మర్చిపోయి ఈ పాపమును దాచిపెట్టడానికి మరొక పాపమును చేసి సమాజములో మంచివాడిగా, సమాజములో మంచి వ్యక్తిగా న్యాయ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తుంది. ఈయన అనుకున్నాడు, సమాజంలో ఎవరికి నా సంగతి తెలియదు, ఈ పరిస్థితులన్నీ తెలియదు అనుకున్నాడు. కానీ ఈయన్ని నడిపిస్తున్న దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి దావీదుకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ బిడ్డలారా, ఆ క్షణములో మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఇక నన్నెవ్వరూ చూడలేదు, నా సంగతి ఎవరికి తెలీదు అనుకున్నాడు. బిడ్డలారా, మీకు చెప్తాను, మొన్నసారి చెప్పినట్టున్నాను. దావీదు మిద్దె మీద సంచరిస్తూ పాపములో పడే సమయానికి వయసు ఎంత అంట? 70 సంవత్సరాలంట. అబ్రహాము పాపమును విడిచిపెట్టి వచ్చిన సంవత్సరాలన్నీ 75 సంవత్సరాలు. అబ్రహాము తన ఇంట తెరాహు ఇంట ఉండి ఆ వాటితో సహవాసం చేస్తూ పాపములో బ్రతికాడు. బిడ్డలారా, అబ్రహాము పాపములో బ్రతుకుతున్న వాడిని పిలిస్తే దేవుడు 75 సంవత్సరాల వయసులో సమస్తాన్ని, తండ్రిని, ఇంటిని, దేశాన్ని, ప్రజలను, పాప శాపగ్రస్తమైన భూ సంబంధమైన ఆస్తులు, ఐశ్వర్యాలు మొత్తాన్ని విడిచిపెట్టి ఆయన చూపించిన ప్రదేశానికి సాగి వెళ్ళాడు. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని మాట విని వెళితే, జీవము కలిగిన చేతులు బలమైన సాధనంగా వాడబడుతున్న రాజు పడిపోయాడు. అందుకే పెద్దలు అంటారు, మహాసంగ్రామంలో
ఇద్దరు యవనస్తులు నిలబడి ఉన్నారు. మహాసంగ్రామంలో ఇద్దరు యవనస్తులు నిలబడి ఉన్నారు. ఇద్దరి దగ్గరికి వచ్చింది సేమ్ ఒక్కటే, కానీ ఒక వ్యక్తి పడిపోయాడు, ఒక వ్యక్తి పారిపోయాడు. పడిపోయింది ఎవరు? దావీదు. పారిపోయింది ఎవరు? చెప్పండి ఎవరు? అమ్మా, యోసేపు. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. దావీదు పాపములో పడి పతనానికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నన్నెవరూ చూడలేదు అనుకుని మరలా తిరిగి పరిపాలన చేస్తా ఉంటే దేవుడు చూసి 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 ఇకనైనా నా కుమారుడు నా సన్నిధికి వస్తాడేమో, ఇకనైనా ఒప్పుకుంటాడేమో, కల్మషాన్ని కడిగి వేసుకుంటాడేమో, పాపములను కడుక్కుంటాడేమో, ఒప్పుకుంటాడేమోనని దేవుడు చాలా కాలం ఎదురు చూశాడు. అయినా దావీదు దేవుని సముఖానికి వెళుతున్నాడు, కానీ పరిపాలన చేస్తున్నాడు. ప్రార్థన కూడా ఏమ్మా చెప్పండి, పరిపాలన చేస్తున్నాడు, వచ్చి ప్రార్థన కూడా చేస్తున్నాడు. కానీ ఏం చేయట్లేదు? చెప్పండి, ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లేదు. పరిపాలన బాగానే ఉంది, న్యాయ పరిపాలన చేస్తున్నాడు. బిడ్డలారా, ఉరియా ఏమైపోయాడు? ఉరియా మరణానికి కారకుడెవరు? దావీదే. పనిగట్టుకుని తన దాసుని పిలిచి, యుద్ధములో ఉరియాను ముందు పెట్టండి. యుద్ధము మహాఘోరంగా జరుగుతున్నప్పుడు ఉరియాను తీసుకెళ్ళి ముందు పెట్టండి అంటే, అపశకునం తెలియనివాడు ఉరియా రాత్రి ఇంటికి వస్తే, రాజుకోటకు వచ్చిన ఉరియాను పిలిచి, దావీదు, ఇదిగో ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ అవసరం లేదంటే, బిడ్డలారా, ఉరియా అంటాడు, దేశములో యుద్ధము మహాఘోరంగా జరుగుతుంటే రాజా, నిన్ను విడిచిపెట్టి, కోటను విడిచిపెట్టి నేను భార్యతో సంతోషించడం నాకంత అవసరమా అన్నాడు. ఆ మాట అన్నప్పుడైనా ఈ దావీదు మనసు ఏమవ్వాలి? కరగాలి. బిడ్డలారా, రాజా, ఈ పరిస్థితుల్లో నేను ఇంటికి వెళ్ళి భార్యతో సంతోషించడం నాకు అంత అవసరమా? అవసరం లేదు రాజా, నిన్ను కాపాడుకోవటమే నా బాధ్యత. సైన్యానికి వెళ్ళి ప్రజలను కాపాడుకోవటమే నా బాధ్యత అని బిడ్డలారా, ఆ రాత్రి అంతానంట కోట గుమ్మము దగ్గర కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ అండది! రాజు పట్ల సైనికుడుకున్న ప్రేమ అండది. ఎంత ప్రేమ అండి ఉరియాకుండది. ఉరియా తన సుఖాన్ని చూడ్చుకోవడానికి ఇష్టపడలేదు, తన సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడలేదు. అంటే దావీదు ప్లాన్ ఏంటి? ఈ రాత్రి వెళ్తే ఇంట్లో భార్యతో ఉంటాడు. ఆల్రెడీ బత్షెబా గర్భవతి అన్న సంగతి దావీదుకు తెలిసింది. ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉరియాకే గర్భం వచ్చింది, భార్య గర్భవతి అనుకుంటారు. కానీ ఉరియా ఇంటికి వెళ్ళలేదు. రాత్రంతా రాజు కోట గుమ్మములో కుక్కలాగా కాపలగాస్తూ పడుకున్నాడు. కృతజ్ఞత లేని రాజు, మంచివాడే, కానీ ఈయన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ నింద భర్త మీదకి వెళ్ళిపోద్ది అనుకున్నాడు. కానీ ఉరియా ఇంటికి వెళ్ళలేదు. ఆ సంగతి ఎరిగిన దావీదు, ఇట్లయితే బాగోదు, ఆ నెపమల నా మీదకి వస్తుందని ఉరియా నిద్రంగంలో ముందు పెట్టి ఉరియాను చంపించాడు. కొన్నిసార్లు బిడ్డలారా, ఒక పాపానికి మరొక పాపము చేయాల్సి వస్తుంది. ఒకటి దాచిపెట్టడానికి మరొకటి చేయాలి. రాజు కదా అనుకున్నాడు, కానీ
రాజైనా, మంత్రి అయినా, అధికారైనా, సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, పేదవాడైనా, ఎవరైనా దేవుని దృష్టిలో ఒక్కటే. పాపి పాపే. దేవుడు అవకాశం ఇస్తాడు పాపములను ఒప్పుకోవటానికి, కల్మషాన్ని కడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు దావీదుకి. కానీ దావీదు లొంగలేదు, లోబడలేదు. ఉరియా మరణం తరువాత బిడ్డలారా, అప్పుడు నాతాను ప్రవక్తతో చెప్పాడు, ఈ ఒక్కడిని చంపించాడు, ఇలాంటివి కెన్ని చేసి ఎంతమందిని చంపిస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు దావీదు ఇంకా పాపం చేసి చచ్చి నరకానికి వెళ్ళటం ఇష్టం లేక దావీదును క్షేమాన్ని కోరిన దేవుడే నాతాను ప్రవక్తను పంపించి ఏమి ఎరగనట్టు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ప్రజలందరి ముందు వాడిని గద్దించన్నాడు. అవునా? ప్రజలందరి ముందెళ్ళి రాజును గద్దించు, హెచ్చరించన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవడవాడు అన్నాడు దావీదు. అయ్యా, మన రాజ్యంలో ఒక పేదవాడు ఉన్నాడయ్యా, వాడికి ఒక గొర్రె ఉందయ్యా, ఆ ఒక్క గొర్రెనయ్యా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడయ్యా, ఆ గొర్రెనే పెంచుకుని ఆ గొర్రెని ఉంచుకున్నాడయ్యా. ఒక ధనవంతుడు ఆ గొర్రెనే తీసుకెళ్ళి బలి చేశాడయ్యా అనంటే దావీదు అంటాడు, ఎవడు వాడు? అలాంటి వాడు ఉండటానికి వీల్లేదు. ఆ ఒక్క గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి, నిత్యముగా అతడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఆ మాట అని అనకముందే ఆ మనుషుడవు నీవే అన్నాడు. దావీదు తల దించుకున్నాడు, సింహాసనం నుంచి దిగాడు, అంతఃపురములోకి వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు, ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తూ అంటాడు 51వ కీర్తన మొదటి చరణం నుంచి 51వ కీర్తన మొదటి చరణములు అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అంతరింద్రియములను అతిక్రమములు నాకు తెలిసే. ఎప్పుడండి? ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు. అప్పుడు వరకు తెలీదా? ఏమో తెలుసా తెలీదా? తెలుసు, తెలిసి కూడా ఒప్పుకోలేదు. కానీ ప్రవక్త వచ్చి హెచ్చరించిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఒంటరిగా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ అంటున్నాడు, దేవా అయ్యా నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట కనపడుతుంది. అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా అంతరంగములో సత్యమును కోరువాడా, సత్యము లేదు నా అంతరంగములో, పాపముతో ఉన్నానయ్యా, నన్ను కడుగు, పవిత్రపరచు, హిస్సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా. అయ్యా నన్ను కడుగయ్యా. దేవుని సన్నిధులు రాత్రింబగళ్ళు తన కన్నీరు చేత పరుపు తేలేంత వరకు కన్నీరు కార్చాడు. అంటే పరుపు తేలిపోయేంత కన్నీరు ఎన్నుంచి వస్తుందా? అనొచ్చు. బిడ్డలారా, దావీదు తన జీవితంలో తన హృదయం అనే పరుపు తేలేంత వరకు, కడగబడేంత వరకు దావీదు ఏడ్చాడు. నేల మీద పడి ఏడ్చాడు. అందుకంటాడు, నా కన్నీళ్లకు నా పరుపు తేలిపోవచ్చు. అంత బలమైన ప్రార్థన చేసి ఏడిస్తే బిడ్డలారా, దావీదు ఏడుస్తూ ఉంటే, గుండెలు బాదుకుంటా ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటేనంట ప్రేమ కలిగిన దేవుడు దావీదును
క్షమించాడు. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమ అండి మన దేవునికి, మన యేసయ్యకు ఎంత ప్రేమ! ఆయన ప్రేమ వర్ణించలేనిది. ఏడుస్తూ ఏడుస్తూ మొరపెడుతూ అంటాడు 10-11 చరణాల్లో, అయ్యా దేవా, నా అందు శుద్ధ హృదయము నాకు కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా నాకు పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరలా మరలా పుట్టించు. సమ్మతి కలిగిన మనసు నన్ను దృఢపరచు, ఇకింతే చాలయ్యా, ఇకింతే చాలయ్యా అని దావీదు ఏడిస్తే, ప్రేమ కలిగిన దేవుడు దావీదు కన్నీరు చూసి ఆయన ఎంతో ఇష్టపడి మరల దావీదు పాపములను పరిహరించి క్షమించి దావీదును మరలా సింహాసనం మీద కూర్చోబెట్టి, దేవుని స్తోత్రం. దావీదు భూమి నిలిచి ఉన్నంత కాలము, సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము, ఆకాశం ఉన్నంత కాలము నీ వంశావళి అందరూ ఈ సింహాసనం మీద కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి. దావీదుతో వాగ్దానం చేశాడండి దేవుడు. దావీదు భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, సూర్య చంద్ర నక్షత్రములంత వరకు, ఇది స్థిరముగా ఎన్ని కాలాలు అయితే ఉంటుందో అంత కాలము కూడా నీ వంశావళి సింహాసనం మీద కూర్చుంటారు. ఎంత వాగ్దానం అండి! ఈ భూమి ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ దావీదు వంశీయులు ఆ సింహాసనం మీద కూర్చుంటారని చెప్పాడు. బిడ్డలారా, క్షమాపణ తరువాత, పశ్చాత్తాపము తరువాత ఎంత ఘనత వచ్చిందండి, ఎంత ఘనత వచ్చిందండి. అందుకే దేవుని బిడ్డలమైన మనం కల్మషాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధత కలిగి దోషములన్నిటిని పరిహరించబడి ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరుకొని కడగబడిన జీవితం కలిగి ప్రభు కొరకు పరిశుద్ధతలో నిలబడితే మనకు కూడా ఘనతే. దేవుని స్తోత్రం. యేసయ్యను మోసుకుంటూ వెళ్ళిన గాడిదకు ఘనత వచ్చిందా? వచ్చింది. యేసయ్యను మోసినంత కాలం గాడిదకు ఘనత వచ్చింది. యేసు ప్రభు గాడిద మీద ఉన్నంత సమయం, ఎంత సమయం ప్రభు గాడిద మీద కూర్చున్నాడో అంత సమయం ఘనత వచ్చింది. వస్త్రాలు పరిచారు, మంచి మంచి వస్త్రాలు రోడ్డు మీద పరిచారు. బిడ్డలారా, ఆ వస్త్రాలు ఎవరికి పరిచారు? వాళ్ళు యేసయ్యకు పరిస్తే ఇప్పుడు దాని మీద ఎవరు నడుస్తున్నారు? ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. ఆ గాడిద అనుకుందంట, నా జీవితం ధన్యమైపోయింది, నా జీవితం ధన్యమైపోయింది. ఇదే దారిలో ఎన్నోసార్లు వెళ్ళా నేను, ఎవడు నాకు వేసిన వాళ్ళు, వస్త్రాలు పరిచిన వాళ్ళు లేరు, పచ్చిక వేసిన వాళ్ళు లేరు, ఈ పచ్చక మండలు వేసిన వాళ్ళు లేరు. అసలు ఏంటిది అనుకుంటా యేసయ్యను మోస్తున్నాను అనే ఫీలింగ్ కూడా లేకుండా పరవశించుకుంటూ వెళ్తుందంట రోడ్డు అమ్మట. ఏంటిది? గాడిద. ఎందుకు పరవశిస్తుంది అది? మంచి మంచి పట్టు వస్త్రాలు పరిచారు. పట్టు వస్త్రాలు పరిచి దాని మీద నడుస్తూ ఉంటే గాడిద అసలు అటు ఇటు చూసుకుంటా, ఆళ్ళని చూసుకుంటా, అబ్బా మీరు ఎంత మంచోళ్ళు తల్లి, మీరు ఎంత మంచోళ్ళు తల్లి, ఆహాహా నాకు ఎంత మంచి మంచి బట్టలు పరిచారు, నన్ను కింద నడవనీయట్లేదు అనుకుంటా. ఈ గాడిద అనుకుంటలేదంట. అప్పుడు ఏమనుకుంటుంది? గాడిద కంటే స్థానం ఇంకోటి ఉంది. ఏంటది? గుర్రం. ఆహా ఎంత గొప్ప, ఎంత గొప్ప. దాని ఫీలింగ్ ఎంత అంత కాదంట. పెట్టారా? యేసయ్యను మోసినంత సమయం కూడా గాడిదకే ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు ప్రభువును మోసినంత కాలం ఘనత వచ్చింది. ఎప్పుడైతే పడిపోయాడో ఘనతంతా పోయింది, ఘనత పోయింది, విలువ పోయింది, రాజరికం పోయింది, పరిస్థితులు బాగోలేదు. ఏం చెయ్యాలి? పెట్టారా? ప్రేమ కలిగిన దేవుడు మరలా దావీదును
సింహాసనం మీద కూర్చోబెడితే దావీదు దేవుని కొరకు బ్రతికినంత కాలం బిడ్డలారా నమ్మకంగా బ్రతికాడు. దేవుని స్తోత్రం. జీవితంలో పొరపాటు అనేది సహజం. లోకంలో ఉన్నాం కనుక పొరపాటు అనేది సహజం. కానీ విశ్వాసికి పొరపాటును ఏం చేయాలో తెలుసా? దాన్ని వెంటనే మరలా సరిదిద్దుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకోవాలి. సరి చేసుకున్నాక, కడగబడిన తర్వాత, సరి చేసుకున్న తర్వాత, పవిత్రుడైన తర్వాత, పరిశుద్ధుడైన తర్వాత, పరిశుద్ధురాలైన తర్వాత మరలా లోకం వైపు చూడకూడదు. అంతే. చూస్తే మన విలువ పోతుంది. మనం అనుకుంటున్న బాగానే ఉండమనుకుంటాం, మనం బాగానే ఉండమనుకుంటాం. కానీ ఏం పోద్ది? మనకు పాపము చేస్తే విలువ పోద్ది, తాగుబోతుడైతే విలువ పోద్ది, తిరుగుబోతుడైతే విలువ పోద్ది. బిడ్డలారా, జీవితంలో విలువ పోయాక ఏముంది? అదే జ్ఞాని రాస్తూ అంటాడు, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. సుగంధ ద్రవ్యాలు ఎంత విలువైనవి, వాటికంటే మనిషికున్న పేరు మంచిది, గొప్పది, ఘనతది. అందుకే ఘనత కలిగిన జీవితం దేవుడు మనకిచ్చాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి, సిలువనేసి చంపి సమాధిలో పెట్టి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఒక దినాన మరలా ఈ గాడిది ఆ వీధమ్మటి వెళ్తుందంట. ఆ వీధిని వెళ్తుంటే పిల్లోళ్ళు రాళ్ళు పెట్టి కొడుతున్నారంట. రాళ్ళు పెట్టి కొడుతుంటే ఇది ఏడుచుకుంటూ వెళ్తుందంట. ఏమ్మా ఏంటి ఒక్క వస్త్రం కూడా బాగోట్లేదు, ఏమ్మా ఏంటి నన్ను పిల్లలు కొడుతున్నారు, మీరు గద్దీరేంటి, ఏంటి నాకు వస్త్రాలు బరవరేంటమ్మా అంటున్నారంట. విశ్వాసాలను చూసి మీలాంటి విశ్వాసాలు అన్నారంట, ఎందుకు నీకు ఇప్పుడు వస్త్రాలు భరుతాం, ఇప్పుడు నువ్వు విలువ చెప్పండి, నీకు విలువ లేదు, నువ్వు గాడిదివి, నీ మీద ఏసై లేడు, నువ్వు ఏసైని మోసే గాడిదివి కాదు, ఇంక నీకు విలువాడు ఉంటుంది. నీకు విలువ లేదు కాబట్టి నీకు వస్త్రం బరవట్లేదు, నీకు విలువ లేదు కాబట్టి నీకు విలువైన వస్త్రం వేయట్లేదు, నీకు విలువ లేదు, అందుకే నిన్ను తరుముతున్నారు. బిడ్డలారా, యేసయ్యను మోసినంత కాలము దేవుని బిడ్డలకి విలువ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, కష్టాలు పడవచ్చు, శ్రమలు పడవచ్చు, బాధలు పడవచ్చు, ఎన్నైనా భరించవచ్చు, కానీ నీ విలువ తగ్గదు. దేవుని స్తోత్రం. నీ విలువ తగ్గదు. నువ్వు యేసయ్యను మోసే బిడ్డవి, యేసయ్యను మోసే గాడిదివి, అంతే. యేసు ప్రభువును మోసుకొని తిరుగుతున్న గాడిదలు మనం, ఆయన బిడ్డలం. అందుకే మనకి ఘనత, అందుకే మనకి విలువ. బిడ్డలారా, ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకోండి, ఈ విలువంతా పోద్ది, ఘనత అంతా పోద్ది. చూసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? అంతే. పరిస్థితులు తారుమారైపోతాయి. విలువలేని జీవితం తల వంచుకొని బ్రతకాలి సమాజంలో. అలాంటి స్థితి లేకుండా ప్రేమ కలిగిన దేవుడు మనకు విలువనిచ్చి, విలువైన జీవితాన్ని ఇచ్చి ఆయన కొరకు బ్రతకమని చెప్పాడు. దావీదుకు విలువ పోతున్న సంగతి తెలియలేదు. అప్పటికే దావీదు తిరుగుబాటు మొదలైంది. ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాప హృదయం కలిగి కన్నీరు కార్చి ఏడ్చి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని వచ్చాడు, మరలా దావీదుకు 2 ఘనత వచ్చింది. సభలు కూడా ప్రభుని భయపడతాం. హల్లెలూయా. 2 ఘనత వచ్చింది దావీదుకి. అంతే. క్షమాపణ కోరుకొని ప్రభు కొరకు బ్రతకాలని ఈ ఉపవాస కూడిక 3వ దినం ఈ పగటి వేళ ప్రభు కృపను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోజు చాలా లేట్ అయింది. ఒక్క మాట చెప్తాను మీకు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం.
చదవండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చయముగా. అంతేనా? మరి అక్కడ ఆగిపోతే ఎట్టమ్మా? బ్రేక్ పడద్దా? స్పీడ్ బ్రేకర్ వస్తుందా ఆడికి? చదువు. మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే కల్మషమును చెప్పండి, ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏంటది? కల్మషం. హృదయము కల్మషముతో ఉంటే, పాపం అనే కల్మషము, మురికి కల్మషముతోను, రకరకాల లోక సంబంధమైన కల్మషముతో హృదయము నిండి ఉంటే ప్రభు దగ్గరికి చేరలేము. ప్రభు దగ్గరికి చేరాలి అంటే కల్మషమును ఏం చేయాలి? కడిగివేయాలి, శుద్ధి చేయాలి, కడగబడాలి. పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, కడగబడి, శుద్ధి చేయబడి పరిశుద్ధతలోనికి వస్తే అప్పుడు ప్రభువును చేరాలి అంటే ఏ హృదయం చల్లాలి? చెప్పండి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కడగబడిన యథార్థ హృదయంతో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే కుదరదు, వెళ్ళటానికి సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? కల్మషముతో ఉన్న హృదయానికి పరలోకములో స్థానము లేదు. అందుకు దాన్ని కడుక్కోవాలి. అందుకే దావీదు అన్నాడు, అయ్యా హిస్సోపుతో హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, నేను పవిత్రుడగునట్లు. ఏమన్నాడు? నేను పవిత్రుడగునట్లు నిస్సోపుతో హిమము కంటే నన్ను తెల్లగా కడుగు. ఇస్సోపుతో కడుగు. సోపు వేరు, ఇస్సోపు వేరు. శుద్ధి చేయబడిన తరువాత, బుద్ధి మారిన తరువాత, కల్మషము కడిగి వేయబడిన తరువాత దావీదు రెండంతల ఘనతతో సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అట్టి కృపాదేవుడు మనందరికీ ఇవ్వాలని లోపల చిన్న చిన్న కల్మషాలు, చిన్న అవిధేయతలు, చిన్న మనస్మర్తలు, చిన్నవి ఏవైనా పౌలయ్య అన్నట్టు మీలో కలవరాలు ఉన్నాయని, మీలో కల్మషాలు ఉన్నాయని, మీలో గొడవలు ఉన్నాయని నాకు వినపడింది అన్నాడా పౌలు గారు? ఏమా మీరు సరిగా లేరని, గొడవలతో ఉన్నారని, మీ హృదయాలలో పోరాటాలు ఉన్నాయని నాకు తెలిసింది. అందుకే బెత్తంతో వస్తా. దేవుని పిల్లలు కల్మషము లేకుండా వాక్యము చేత నిత్యము శుద్ధి చేయబడుతూ నిత్య సియోను కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు కృపను బట్టి జ్ఞాపకం చేస్తూ ఒకటి వేళ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.